జూలై 8వ తారీఖు చూసుకుంటే వైఎస్ఆర్ గారి 75th బర్త్ యానివర్సరీ. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా షర్మిల గారు తీసుకుంటున్నారు. కర్ణాటకలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారిని పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా కలిశారు. అలాగే బట్టి విక్రమార్క గారిని కలిశారు. ఇలా ముఖ్యమైన నేతలందరినీ కూడా విజయవాడకి ఆహ్వానిస్తున్నారు. విజయవాడలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలి. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ని బలోపేతం చేయాలనుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు అనేది. మరోపక్క వైసీపీ సంబంధించి చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. రేపు ఎల్లుండి పులివెందులోనే ఆయన కార్యక్రమాన్ని అక్కడే చేసేస్తారేమో చూడాలి. ఎట్లా అంటారు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు వారసులు లేదా వారసత్వాన్ని ఎవరు తీసుకుంటారు అనేటువంటిది స్టార్ట్ అయిందంటారు ఇక్కడ మరొకసారి, లేదా వారసత్వం ఎవరికి అనేది మరొకసారి బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటారా? అది అవుట్ ఆఫ్ ఈక్వేషన్ అమర్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. వారి తండ్రి పైన ప్రేమ ఉంటే షర్మిలమ్మ గారు చేయొచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు దాన్ని. కానీ మేము నెల రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది. మా పార్టీయే వైఎస్ఆర్ పార్టీ. ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. సరే, మా కార్యకర్తల గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ కావచ్చు. విగ్రహాలు కూల్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వారు? విగ్రహాలు ఎవరు పెట్టా కానీ మీ తండ్రి విగ్రహాలే కదా. ఒక్క రోజైనా ప్రశ్నించిందా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు విగ్రహాలు కూల్చి చేతులు పగలగొట్టి తలకు యాసిడ్ పోసి విగ్రహాల తలలపైన యాసిడ్ పోసి అగ్గి పెట్టినప్పుడు నువ్వు మాట్లాడని కూతురు ఈ రోజు వచ్చేసి మా నాన్నకు నేను ఘన సన్మానం చేస్తా, సత్కారాలు చేస్తా, ఆ పక్క రాష్ట్రపతి ఈ పక్క రాష్ట్రపతి చేస్తా అంటే ఎవరు పట్టించుకుంటారు? మరి ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు ఎంతో మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ ఊర్లలో, వాడల్లో, వీధుల్లో వైఎస్ఆర్ గారి విగ్రహాలు పెట్టుకున్నారు. చాలా మంది లబ్ధి పొందులు పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అభిమానం, వైఎస్ఆర్ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు పెట్టాడు. తర్వాత వాళ్ళు పార్టీలు కూడా మారినచ్చు, తెలుగుదేశం కూడా వెళ్ళినచ్చు. ఆ విగ్రహాలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్ అభిమానం ఉన్న వాళ్ళు తెలుగుదేశం వెళ్ళారు. వాళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూల్చలేదు విగ్రహాన్ని. వాళ్ళు కూడా కూల్చలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక విగ్రహం పెట్టి నేను తెలుగుదేశం వెళ్తే నేనేం కూల్చలేదు. ఆ విగ్రహం అట్లే ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ గారి మీద అభిమానం, అది పాలిటిక్స్ కు సంబంధం లేదు. మరి సొంత కూతురు అయి ఉన్న నువ్వు ఇన్ని విగ్రహాలను దగ్ధం చేసి ఇంత చేస్తుంటే కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేవా? ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి బైఠాయించావా? ఇది చేయడం తప్పు అని నువ్వు అడిగావా? పోనీ నువ్వు చంద్రబాబుతో పొత్తులో ఉంటే అడగలేదు అనుకోవచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తులో లేవు కదా. మీ ఇద్దరిది ప్రధాన, అంటే కేంద్రంలో ప్రధాన అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కూటమికి. ఇక్కడ కూటమి ఉంది. నీకు ఇప్పుడే కదా ప్రశ్నిస్తే మైలేజ్ వస్తుంది కదా. ఎక్కడో మాట్లాడతారబ్బా. ఏదో మణిపూర్ లో ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, అస్సాంలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడే షర్మిలమ్మ గారు సొంత తండ్రి కడప జిల్లాలో ఊదర కొట్టింది. ఒక నిమిషం మీటింగ్ చెప్తే మీ రాజన్న బిడ్డ, మీ రాజన్న బిడ్డ, మీ రాజన్న బిడ్డ, మీ రాజన్న బిడ్డ అని ఊదరగొట్టి మాటకు ముందు ఒక రాజన్న బిడ్డ, మాటకు తర్వాత ఒక రాజన్న బిడ్డ. ఇప్పుడు ఆ రాజన్న బిడ్డ ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం రాజన్న అభిమానులుగా. ఎన్ని విగ్రహాలను సందర్శించావు? ఎన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వు ధర్నా చేశావు? పోనీ ఎంతమందికి నువ్వు వార్నింగ్ ఇచ్చావు? లేకపోతే రిక్వెస్ట్లు పెట్టావు? వద్దు, విగ్రహాలు కూల్చొద్దు, అవి మా తండ్రి గారివి, రాజకీయాలకు రాజన్నకు సంబంధం లేదు, రాజన్న అందరి వాడు, విగ్రహాలు కూల్చొద్దని ఎంతమందికి నువ్వు చెప్పావు? నువ్వు చెప్పింటే ఈ రోజు 8వ తేదీ వచ్చేసి నేనే వారసురాలని నేను చేస్తానంటే మేము కూడా క్లాప్స్ కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా చేసుకోమనండి, ఎవరైనా చేయొచ్చు. రాజన్న అనే వ్యక్తి రాజకీయాల అతీతంగా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. చేయొచ్చు, నేను చేస్తాను. ఇప్పుడు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే తరఫున మేము అందరం డబ్బులు వేసుకొని నంద్యాలలో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది సార్. మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు కలిసి ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి HIV AIDS పేషెంట్లను చేరదీసి వాళ్ళంతా చేస్తున్నారు. మేము అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బెడ్లు, ఒక ఫ్రిడ్జ్ కావాలి అది అని చెప్తే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే తరఫున మేము డొనేట్ చేస్తాం. ఎల్లుండి ఆ కార్యక్రమం మేము ఫిక్స్ చేసాం. సో ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ వీలైనన్ని మంచి పనులు చేస్తున్నారు. యుఎస్ఏలో ఈవెంట్లు పెడుతున్నారు. అట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ రాజశేఖర రెడ్డి గారు అన్న వారు రాజకీయాలకు అతీతం సార్. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా సిగ్గుపడాల్సిన పని అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తల తీసేయడం అది. కానీ రాజన్న సొంత బిడ్డ నోరు మెదపలేదు. ఈ రోజు నేను వారసురాలంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు నేను రాజన్న అభిమానిని, సరే, నాకు షర్మిలమ్మ అంటే గౌరవము, రాజన్న బిడ్డని నాకు ఆప్యాయత అన్ని ఉంటాయి. కానీ ఎక్కడమ్మా నువ్వు?
అంటే చంద్రబాబు నాయుడు నొచ్చుకుంటాడనే, చంద్రబాబు నాయుడు బాధపడతాడనే, చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడనే నువ్వు ప్రశ్నించలేదు. నెల రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ రోజు వచ్చేసి బట్టి విక్రమార్కనో, డికే శివకుమార్నో, లేకపోతే సోనియా గాంధీని డైరెక్ట్ గా తీసుకొచ్చి నువ్వు చేసినా ఎవరు విశ్వసించరు. నీ మాటలు ఎవరు విశ్వసించరు. పైగా ఆమె కాంగ్రెస్ నాయకుల్ని తెలంగాణలో ఉన్నప్పుడు బండబూతులు తిట్టింది. మా నాయన పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారని చెప్పేసి, మా నాన్న ఇప్పుడు బతికుంటే తుప్పుకని కూసేవాడు అని. ఇప్పుడు వచ్చేసి లేదు నేనే వారసురాలని అంటే, మరి 10 నుంచి కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ పేరుని భుజానికి ఎత్తుకొని మోసిన వాళ్ళంతా అడిగోదు. సో ఇవన్నీ కూడా ఇప్పటికైనా నేను షర్మిలమ్మ గారిని మైరా టీవీ ద్వారా నేను కోరేది ఒకటి, ఒకవేళ ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా మీరు చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటికి రండి. చంద్రబాబు నీడను మీరు సేద తీరవద్దు. చంద్రబాబు ముసుగులో మీరు ఇవన్నీ చెయ్యకండి. బయటికి రండి, దయచేసి బయటికి రండి. మీకు మీ తండ్రి గారి పైన నిజంగా ప్రేమ ఉంటే ఎక్కడైతే కూల్చారో, ఎక్కడైతే తలలు తీశారో విగ్రహాలకి, ఎక్కడైతే చేతులు పగలగొట్టారో వాటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి. ఒక్కొక్క గంట సేపు కూర్చోండి. మా తండ్రికి జరిగిన అవమానానికి బాధపడండి. జనాలు నమ్ముతారు. మీకు అవసరం ఉన్నప్పుడు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని నెల రోజులైందండి. రాజన్న బిడ్డ ఎక్కడుంది? ఆమె సునీతమ్మ వచ్చేసి మా నాన్న అనిందంటే మే 12వ తేదీ 5 గంటలకి క్యాంపెయినింగ్ ముగిసింది కదా. అప్పుడు మళ్ళా 12వ తేదీ మే 12వ తేదీ 5 గంటల తర్వాత వివేకానంద రెడ్డి గారు పుట్టారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 నెలలు అడ్రస్ లేదు. వివేకానంద రెడ్డి అనే పేరు ఆమె నోటి నుంచి బయటకు వచ్చిందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవి చేసి ఇవి చేసి, అంటే మీ నాయన సాగు నువ్వు రాజకీయాలు పడుతున్నావా? అంటే ఆ తర్వాత న్యాయం జరిగిందా? నేను అడిగేది ఒకటే, వాళ్ళ నాయన న్యాయం జరిగిందా? వాళ్ళ నాయన బతికి బయటకు వచ్చాడు? వాళ్ళ నాయన ఆత్మకు శాంతి కలిగిందా? కంటిన్యూటీ ఉండాలి కదా దానికి కూడా. సరే పోనీ నేను అవినాష్ రెడ్డి గారిని ఓడించడానికి వచ్చిన అనుకుందాం. అవినాష్ రెడ్డి గారు నా టార్గెట్, ఎందుకంటే నేను నమ్ముతున్న అవినాష్ రెడ్డి గారు చంపారని సునీత గారు అనుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. కానీ అవినాష్ రెడ్డి గారు గెలిచారు కదా 4వ తేదీ. మళ్ళా నెక్స్ట్ 2029 వరకు అతని ఓటమి కోసం నువ్వు పనిచేయాలి కదా. బయటకు వచ్చి ఊరు వాడ తిరగాలి కదా, మాట్లాడాలి కదా. మరి ఇది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఓడిపోయింటే సరే, నా పంతం నెగ్గింది, మా నాన్న ఆత్మ శాంతించింది, అవినాష్ రెడ్డి ఓడిపోయాడని నువ్వు అనడానికి ఆస్కారం ఉంది. కానీ అవినాష్ రెడ్డి గెలిచాడు కదా. మరి నువ్వు ఏం సాధించినట్టు? మీ నాన్న ఆత్మకు శాంతి కలిగిందా? నువ్వు ఏడా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ప్రతిదీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని వీళ్ళు నడుచుకున్నారు. సపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది. అది చాలా దురదృష్టకరం. ఈ రోజు వచ్చేసి మా నాన్న బర్త్డేని గ్రాండ్ గా చేస్తా అంటే, మరి గత 10 ఏళ్ల నుంచి మీ నాన్న గుర్తులేడా నీకు? మేము చేస్తున్నాం అండి. నేను ఇక్కడ కమిటీ ఫామ్ చేసినప్పటి నుంచి మేము మా టీం అంతా ఇక్కడ 2014 నుంచి ఎలక్షన్ ఓడిపోయిన ఇయర్, అంతకుముందు కూడా చేసేవాళ్ళము, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ చేసాము. అప్పుడు 2014లో మాకు కమిటీ ఫామ్ అయింది. ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి మేము ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి బర్త్డే మేము ఏదో ఒక రూపంలో చేస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చేస్తున్నాము, అన్ని కూడా చేస్తున్నాం. షర్మిలమ్మ గారికి కూడా ఇంతకుముందు నేను కూడా ఎన్నోసార్లు బర్త్డే విషెస్ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పెట్టాను. సో మేము చేస్తూనే ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్ళారు 10 ఏళ్ల నుంచి? తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఉన్నప్పుడు ఆంధ్రలో మీకు వచ్చి బర్త్డే చేయాలని గుర్తులేదా? ఆంధ్ర ప్రజలు గుర్తులేరా? ఆవిడ దురదృష్టకరం ఏంటంటే, అన్న మీద కోపంతోనో వదిన మీద కోపంతోనో ఇంకా మనకు తెలియదండి. ఈ ఫ్యామిలీ ఇష్యూస్ తో ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి రాజకీయాల్లో నాకు ఎవరి మీద కోపం ఉందా అనే పార్టీ పెడతా, నన్ను ఏదైనా అవమానించారనే పార్టీ పెడతా. అంటే ప్రజలకు మంచి చేద్దామని కాదు పార్టీ. మా ఆయనతో నాకు కోపం, మా వదినతో నాకు పడదు, నేను వచ్చేసి మా ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలా. ఆవిడ ఏ రోజైనా గెలవాలని ప్లాన్ చేసిందండి? ఓట్లు చీల్చాలా. ఇదే కాన్సెప్టే. గెలవాలని ఎక్కడ అనుకోలేదు, ఓట్లు చీల్చాలా అని నేను చీల్చిన. కొన్ని చోట్ల ప్రభావం చూపించిందండి. ఇప్పుడు కడపలో ఆసిఫ్ ఖాన్ అతీఫ్ ఖాన్ ఎవరో పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున, 24,000 ఓట్లు వచ్చాయి. అండ్ మాధవి గారు గెలిచింది 17,000 ఓట్లతో. అంటే మన ముస్లిం ఓటు బ్యాంకుకు వాళ్ళు కొల్లగొట్టారు. అక్కడ అంజద్ భాషకు పడాల్సిన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ అతనికి ఉంటాయి, 24,000 ఓట్లు. కానీ మెజార్టీ 17,000. ఆ 24,000 ఓట్లలో 20,000 ఓట్లు మనకు పడినా మనం 3,000తో గెలిచేవాళ్ళం. అట్లే రాయచోట్ల ప్రభావం చూపించింది. సో కొన్ని చోట్ల ఆవిడ అనుకునేది చేయగలిగింది. అంతకు తప్పితే ఆమె గెలుస్తా అని నేను వస్తా. కాంగ్రెస్ ఒకటండి, కాంగ్రెస్ అన్నది ముగిసిన అధ్యాయం. అది ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు నీకు ఎప్పుడైనా కానీ ఒక పార్టీ మనుగడ సాగించాలి అంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో కార్యకర్తలు అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఎక్కడైనా పార్టీ అనేది మనుగడ సాగిస్తుంది. అసలు అది లేదు.
ఉమ్, ఎవడు కార్యకర్త లేడు, ఉండరు. ఒక 1% 2% ఉంటే దానివల్ల వాళ్ళు ఏం చేయలేరు. ఉమ్, అండ్ ఆవిడ ఇంకా ఈ బర్త్డే చేస్తుందేమో మళ్ళీ ఒక 6 నెలలకు కనిపిస్తుంది. ఇప్పుడు 4 రోజులైందండి. ఏమన్నా రాష్ట్ర రాజకీయాల గురించి కానీ ఏమన్నా ఇప్పుడు సరే, నువ్వు రాజన్న బిడ్డవు అయితే రాజన్న జీవితాంతం ఎవరి మీద పోరాడారు? ఉమ్, చంద్రబాబు నాయుడు మీద. అవును. నువ్వేమన్నా అడిగినావా? అమ్మకు వందనం ఎక్కడ? 3 గ్యాస్ సిలిండర్లు ఎక్కడ? లేకపోతే ఫ్రీ బస్సు టికెట్లు ఎక్కడ? మహిళలకి 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1500 రూపాయలు ఎక్కడ నెల అడిగిందే? ఉమ్, రాజన్న అయితే ఊరుకుండేవాడా? ఎస్ సార్. చంద్రబాబు నాయుడు మీద అలుపెరుగుని పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి బిడ్డవైతే చంద్రబాబు నాయుడు ప్రశ్నించమ్మా, ఇవన్నీ ప్రశ్నించు. ఉమ్, నీ అవసరం కోసం నా అన్న మీద కక్ష తీర్చుకోవడానికి, నా అన్నకైనా వైఎస్ఆర్ పేరు వాడుకునే హక్కు ఉందా? నాకుంది. ఇవన్నీ గిల్లి కజ్జాలు దేనికి? ఉమ్, ఆ, ఉమ్, ఎందుకులేండి, చెప్పుకుంటే మన దరిద్రం మనమే బయట పెట్టుకునేటుంటది, కానీ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. సార్. అందరికీ తెలిసిపోతుంది నువ్వు రాజకీయాలు చేసేది మీ అన్న మీద కోపంతో రాజకీయాలు చేస్తున్నావు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదనో నువ్వు రాజకీయాలు చేయట్లేదు. ఉమ్, కేవలం వ్యక్తిగత కక్షలతోనో, మా అన్నకు పేరు వచ్చింది లేకపోతే ఇంకొకటి జరిగిందనో, నాకు ఆస్తులు రావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పర్సనల్ విషయాలు మనం వినదలుచుకోలేదు. ఉమ్, కానీ బయట కనిపించేది మాత్రం మా అన్న మీద కక్ష తీర్చుకోవడానికి నేను వచ్చా, ఆంధ్రాకి వచ్చా. ఉమ్. అది